సీతామాతను రావణుడు అపహరించిన తరువాత శ్రీరాముడు తన వానరాలు, భల్లూకాలు అంటే ఎలుగుబంటులు కలిసిన సేనతో కలిసి లంకకు వెళ్లేందుకు సముద్రంపై ఒక రాళ్లపాలెం అంటే సేతు నిర్మించటం ప్రారంభించారు. ఆ సేనలోని ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా, క్రమశిక్షణగా, శక్తివంతంగా ఆ పనిలో పాల్గొన్నారు. రాముడు ఈ దృశ్యాన్ని చూసి చాలా సంతోషించాడు. ఇదే సమయంలో ఒక చిన్న ఉడత ఒక చిన్న రాయి నోట్లో పట్టుకొని తీసుకెళ్తూ సముద్రంలో వేసిన పెద్ద రాళ్ల మధ్యలో వేసింది. తను అంతేకాదు, మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తూ ఎంతో పట్టుదలతో పనిచేసింది. అది చూసిన ఒక వానరం ఆ ఉడతాని చూసి నవ్వడం ప్రారంభించాడు. హాయ్, మీరు కొత్త విషయాల కోసం చూస్తుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దానితో మీరు కొత్త వీడియోని ఎప్పటికీ మిస్ అవ్వరు. నీవు చిన్నపాటి ఉడతవు గదా. ఇక్కడ ఎవరైనా పెద్ద రాయి వేసినప్పుడు నీవు దాని కింద పడిపోవచ్చు అని ఆమెను ఎగతాళి చేశాడు. మిగతా వానరులు కూడా ఆమెను నవ్వుతూ వెక్కిరించారు. ఆ ఉడతాకు చాలా బాధ వేసింది. కన్నీళ్లు పెట్టుకుని రాముని దగ్గరికి వెళ్ళింది. జరిగిన దాన్ని రాముడికి చెప్పింది. రాముడు ఆ సమయంలో దూరంగా నుండి ఆమె కృషిని గమనిస్తూ ఉన్నాడు. ఆ తరువాత రాముడు సేన ముందుకు వచ్చి ఇలా అన్నాడు. ఈ ఉడతా వేసిన చిన్న రాయి రెండు పెద్ద రాళ్ల మధ్యలో అనుసంధానంగా పనిచేస్తోంది. ఈ రాయి లేకపోతే వారు వేసిన రాళ్లు కదిలిపోయేవి. ఆ ఉడతా చేసిన పని కూడా మిగిలినవారి కంటే తక్కువ కాదు. ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. రాముడు ఆనందంతో ఆ ఉడతాను తల మీద నిమిరాడు. ఆయన చేయి ఉడతా నెత్తిపై వేసినప్పుడు ఆయన వేళ్ల ముద్రలు ఉడతా వెనుక భాగంలో తెల్లగాయిలా కనిపించాయి. ఆ రోజు నుండి ఉడతల శరీరంపై తెల్లని గీతలు కనిపిస్తున్నాయని చెబుతారు. ఇది రామాయణంలోని ఒక అద్భుతమైన కథ.